హాయ్ ఎవ్రీవన్. ఆర్ఆర్బీ నుండి ఏఎల్పికి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ లింక్ యాక్టివేషన్ గురించి అఫీషియల్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఏఎల్పి సిటీ ఇంటిమేషన్ స్లిప్కి సంబంధించిన అప్డేట్ గురించి చూద్దాము. సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఫర్ క్యాండిడేట్స్ ఆఫ్ CEN 01/2024 ఏఎల్పి విల్ బీ యాక్టివేటెడ్ 10 days బిఫోర్ ఎగ్జామ్ డేట్స్. అంటే మీకు ఏ డేట్ అయితే ఎగ్జామ్ కండక్ట్ చేయబడుతుందో ఆ డేట్ నుండి ఎగ్జాక్ట్గా 10 days బిఫోర్ మీకు సిటీ ఇంటిమేషన్ అనేది విజిబుల్ అవుతుంది. ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే సిటీ ఇంటిమేషన్కి సంబంధించిన డేటా అనేది విజిబుల్ అవుతుంది. ఫర్ క్యాండిడేట్స్ విత్ ఎగ్జామ్ డేట్స్ ఫ్రమ్ 26th November 2024 and 27th November 2024, 28th November 2024 and 29th November 2024, CT intimation slip will be activated from 16th, 17th, 18th and 19th November 2024 respectively. అంటే మీకు November 26th CBT జరగబోయే వారికి 16th సిటీ ఇంటిమేషన్ అనేది విజిబుల్ అవుతుంది. అదేవిధంగా 27th CBT జరగబోయే వారికి 17th డే, 28th CBT జరగబోయే వారికి 18th డే అండ్ 29th CBT జరగబోయే వారికి November 19th వారి యొక్క సిటీ ఇంటిమేషన్ డేటా అనేది విజిబుల్ అవుతుంది. మీకు ఏ రోజు CBT జరగబోతుందో ఆ రోజు నుండి ఎగ్జాక్ట్గా 10 days బిఫోర్ మాత్రమే మీ యొక్క సిటీ ఇంటిమేషన్ డేటా అనేది విజిబుల్ అవుతుంది. డేట్స్లో ఎవరికైతే CBT జరుగుతుందో వారందరికీ SMS అండ్ ఈమెయిల్ ద్వారా సిటీ ఇంటిమేషన్ స్లిప్ అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా ఇక్కడ మెన్షన్ చేసిన హెల్ప్ డెస్క్ ద్వారా మీ డౌట్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మనకి సిటీ ఇంటిమేషన్ లింక్ కూడా యాక్టివేట్ అయింది. ఏఎల్పికి సంబంధించిన సిటీ ఇంటిమేషన్ లింక్ యాక్టివేట్ అయింది. ఈ లింక్ కూడా ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే సిటీ ఇంటిమేషన్కి సంబంధించిన డేటా విజిబుల్ అవుతుంది. మీరు ఏఎల్పి సిటీ ఇంటిమేషన్కి సంబంధించిన లింక్ క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా విజిబుల్ అవుతుంది. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ స్టెప్లో మీకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ విజిబుల్ అవుతుంది. అది క్లిక్ చేస్తే మీ సిటీ ఇంటిమేషన్కి సంబంధించిన క్లియర్ డేటా విజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా మీరైతే మీ సిటీ ఇంటిమేషన్కి సంబంధించిన అప్డేట్ అనేది తెలుసుకోవచ్చు. ఛానల్లో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్ఆర్బీ నుండి టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటీస్ గురించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ సెషన్లో డిస్కస్ చేద్దాము. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఇంపార్టెంట్ నోటీస్. అటెన్షన్ టు ద క్యాండిడేట్స్ ఆఫ్ CEN నెంబర్ 02/2024 టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ అప్లికేషన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ ఆర్ కండిషనల్లీ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ స్టేటస్ గురించి ఈ నోటీస్లో ఇవ్వడం జరిగింది. ఈ నోటీస్లో టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించి మాత్రమే అప్డేట్ ఇవ్వడం జరిగింది. గ్రేడ్ 3కి సంబంధించి ఎటువంటి అప్డేట్ లేదు. టెక్నీషియన్ గ్రేడ్ 3కి సంబంధించిన ఎటువంటి అప్డేట్ ఉన్న వెంటనే వీడియో అనేది మన ఛానల్లో ఉంటుంది. వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ని ప్రెస్ చేయండి. అప్పుడే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్గా వస్తాయి. CEN నెంబర్ 02/2024 issued on 9th March 2024 applications were invited for the post of technician grade 1 signal. The scrutiny of the application has been completed and candidates can view the status of their applications under provisionally accepted with conditions and rejected along with reasons for rejection by logging in with their user credential at www.rrbapply.gov.in. ఈ ఇయర్ March 9th రిలీజ్ చేసిన టెక్నీషియన్ గ్రేడ్ 1కి ఎవరైతే అప్లై చేశారో వారి అప్లికేషన్ యొక్క స్టేటస్ అంటే వారి అప్లికేషన్ ప్రొవిజనల్ యాక్సెప్టెడ్ ఆర్ కండిషన్స్ విత్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్. మీ అప్లికేషన్ స్టేటస్ను www.rrbapply.gov.in ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే మీ అప్లికేషన్ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. SMS and email will be sent to the candidates registered mobile number and email ID mentioned in the submitted applications regarding applications status. టెక్నీషియన్ గ్రేడ్ 1 పోస్ట్కి అప్లై చేసిన వారికి SMS అండ్ ఈమెయిల్ ద్వారా మీ అప్లికేషన్ యొక్క స్టేటస్కి సంబంధించిన అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది.
అంటే మీరు ఈ టెక్నీషియన్కి అప్లై చేసినప్పుడు మీరు ఏదైతే మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ రిజిస్టర్డ్ మొబైల్ అండ్ మెయిల్ ఐడికి మాత్రమే మీకు SMS అండ్ మెయిల్ ద్వారాగా ఇంటిమేషన్ అనేది చేయడం జరుగుతుంది. ఎవ్రీ కేర్ హ్యాస్ బీన్ టేకెన్ ఇన్ ప్రిపేరింగ్ ద లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. RRB రిజర్వ్స్ ద రైట్ టు రెక్టిఫై ఎనీ inadvertent error to typographic or printing mistakes. RRB regrets inability to entertain any correspondence from rejected candidates. ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ క్యాండిడేట్స్కి CBT అనేది ఎలిజిబుల్ ఉంటుంది అండ్ రిజెక్టెడ్ క్యాండిడేట్స్కి CBT నాట్ ఎలిజిబుల్. ఎవరి అప్లికేషన్ అయితే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ ఉంటుందో వారికి మాత్రమే CBT అనేది కండక్ట్ చేయబడుతుంది. మీకు దీనికి సంబంధించి ఎటువంటి డౌట్ ఉన్నా ఇక్కడ హెల్ప్ డెస్క్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి ఇవ్వడం జరిగింది. ఈ హెల్ప్ డెస్క్ ద్వారా మీ డౌట్ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. RRB అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే మీ అప్లికేషన్ స్టేటస్ను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. www.rrbapply.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్లో మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ స్టేటస్కి సంబంధించి మీకు మెయిల్ అండ్ SMS రావడం లేట్ అవ్వచ్చు. సో మీరు ఈ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు మీ అప్లికేషన్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు. టెక్నీషియన్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి మనకు డిసెంబర్లో కండక్ట్ చేయబోతున్నారు. ఎవరి అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయిందో మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మీకు ఈ అప్డేట్కి సంబంధించిన ఈ ఇంపార్టెంట్ నోటీస్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. ఆ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ లింక్ ద్వారాగా ఈ ఇంపార్టెంట్ నోటీస్ని మీరు చెక్ చేయవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయినా దానికి సంబంధించిన వీడియో అనేది ఛానల్లో ఉంటుంది. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మీ.